నమస్తే అండి. నేను ఈరోజు రవ్వతో బొంబాయి రవ్వతో టిక్లీలు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ రవ్వ టిక్లీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి పిల్లలకు వెరైటీగా కనిపిస్తాయి. రోజు ఒకటే రకం టిఫిన్ కాకుండా ఇలా వెరైటీగా టిఫిన్లు తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఉదయం స్నాక్స్కు టిఫిన్లోకి స్కూల్స్లో టిఫిన్కి స్నాక్స్కి పెట్టచ్చు. సాయంత్రం వేళల్లో కూడా పెట్టచ్చు. పిల్లలకి ఇంట్లో ఉన్న చట్నీతోటి పెట్టచ్చు. ఇది చట్నీలు ఏవైనా వేసుకోవచ్చు. టమాటా చట్నీ అయినా సరే, చింతపండు చట్నీ అయినా సరే, పల్లి చట్నీ అయినా సరే. ఈరోజు మేమైతే దొండకాయ చట్నీ చేశాను. కొన్ని పచ్చిమిరపకాయలు వేయించి చింతపండు వేసి చేశాను. చాలా టేస్ట్గా ఉంది. ఈ దొండకాయ చట్నీ ఈ టిక్నీలో తింటే చాలా బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి మనకు కావాల్సినంత, ఆ రోజు టిఫిన్కి ఎంతమంది ఉన్నారో అట్లా కావాల్సినంత ఒక 2 గ్లాసులు తీసుకున్నట్లయితే కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ వేయాలి. కొంచెం జీలకర్ర, కొత్తిమీర, పెరుగు, ఒక చిన్న గ్లాస్ పెరుగు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. అన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. వేసుకొని మొత్తం కొంచెం వేస్తే కొంచెం సోడా వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. సోడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంత కలిసే వరకు బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీకి కలుపుకున్నట్లు కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వేసుకోవాలి. 10 నిమిషాలు నానితే ఈ రవ్వ చాలా మెత్తగా వస్తాయి. బాగుంటుంది. నానిన తర్వాత ఇలా వస్తుంది. చాలా టేస్ట్గా బాగా వస్తాయి నానితే. ఇలా నానిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం పైన ఆయిల్ రుద్దుకోవాలి. ఆయిల్ ఒకటేసారి ఇలా రుద్దుకున్నట్లయితే మళ్ళీ తర్వాత వేయకుండా సరిపోతుంది. ఆయిల్ రుద్దుకొని చిన్న చెంచాతో కొంచెం కొంచెం ఇలా వేసుకొని ఒత్తుకోవాలి. పెనం పైననే ఒత్తుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మొత్తం ఇలా చెంచాతోటి వేసుకొని పెనం పైననే చేతితోటైనా ఒత్తుకోవచ్చు. ఇలా చెంచాతోటైనా సరే వెడల్పుగా ఒత్తుకొని కాల్చుకోవాలి. బాగా అటు ఇటు తిప్పుకుంటూ చాలాసేపు కాలితేనే ఇవి టేస్ట్గా ఉంటాయి. పల్సగా చేసుకోవాలి. మరి లావుగా ఉంటే కొంచెం మందంగా ఉంటే కొంచెం టేస్ట్ ఉండవు. పల్సగా చేసుకున్నట్లయితే పిల్లలు ఇష్టపడతారు. మంచిగా కాలుతాయి కాబట్టి చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగున్నవి. ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ తింటుంటే తగులుతాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నవి. ఇలా అన్నీ ఇట్లా వెడల్పుగా చెంచాతోటైనా సరే, చేతితోటైనా సరే ఇలా ఒత్తుకున్నట్లయితే ఈ నూనెతోటే, ఈ ఆయిల్తోటే మళ్ళీ ఆయిల్ వేయకుండా సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ తినని వారికి ఇలా చేసి పెట్టాలి. ఉదయం టిఫిన్లకి ఇది ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలకైనా చాలా మంచిది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచన చేయకుండా ఇలా రవ్వ ఉంటే సరిపోతుంది. ఇంట్లో పెరుగు ఎట్లా ఉంటుంది, ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. ఏ చట్నీతోటైనా టేస్ట్ ఉంటుంది. మనం పల్లి చట్నీ చేసుకోవాలని ఏముండదు. పల్లి చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ అయినా, నిమ్మకాయ చట్నీ అయినా, చింతపండు చట్నీ అయినా, ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఇలా చేతితోటి కూడా ఇలా ఒత్తుకున్నట్లయితే ఇలా రౌండ్గా చేసుకొని మంచిగా రౌండ్గా ఉంటే పిల్లలు ఇష్టపడతారు. ఇలా పిల్లలకి మాత్రం ఇలా వెరైటీగా చేస్తేనే టిఫిన్లు ఇష్టపడి తింటారు. లేకపోతే తినకుండానే స్కూల్కు వెళ్తుంటారు చాలామంది పిల్లలు. టీలో బిస్కెట్లు వేసుకొని తినిపోతుంటారు. అసలు ఏం తినకుండా పోతారు. పోయి స్కూళ్ళల్లో ప్రేయర్లలో ఏం తినకుండా పోయి ప్రేయర్లలో కింద పడుతుంటారు కొంతమంది పిల్లలు అయితే, ఏం తినకుండా, ఇంటి నుంచి ఏం తినకుండా పోయి. కాబట్టి పిల్లలకు మాత్రం టిఫిన్లు తప్పకుండా తినిపించే పంపాలి. ఇలా తల్లులు కొంచెం కష్టపడితే అన్ని టిఫిన్లు చేసుకోవచ్చు. ఆ పిల్లలకు మాత్రం పెరిగే పిల్లలకి మంచి పోషకాహారం పెట్టాలి కాబట్టి పెరిగే పిల్లలకి ఇలా టిఫిన్లు ఆయిల్ ఎక్కువ తినొద్దు కాబట్టి ఇలా ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్తోటే ఇలా టిఫిన్లు తయారు చేసి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలిసి పెట్టినట్లయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు
పిల్లలు వెరైటీగా టిఫిన్లు చేస్తే మంచిగా తింటారు. రోజు అన్నమే అంటే వాళ్ళు రోజు ఒకటే రకం తినరు. వేరే టిఫిన్లు రోజు ఉప్మా అవి అంటే రోజు తినరు కాబట్టి ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు ఇలా ఉప్మా, ఓ రోజు ఇలా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ట్రై చేసి చూడండి. లైక్